జరిగింది. కర్నూలు ఉమ్మడి జిల్లాకు వస్తే 1999 తర్వాత 14 నియోజకవర్గాలకి 12 నియోజకవర్గాలు 2 ఎంపీలు అనేది మనం ఖచ్చితంగా గెలుచుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా కోడుమూరు నియోజకవర్గానికి వస్తే ఒక ఎంపీని ఒక ఎమ్మెల్యేని దిగ్విజయంగా గెలిపించుకున్నటువంటి సాంప్రదాయ ప్రకారం ఎమ్మెల్యేలో కూడా మళ్ళీ భీమోహన్ రెడ్డి కుమారుడు జయనాథ్ రెడ్డి రెండవసారి ఎమ్మెల్యే అనేది గెలవడం జరిగింది. ఆదరిలో మీనాక్షి నాయుడు గారి సహకారంతో మొత్తం తానే ఎలక్షన్ ని బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి పార్థసారథి గారు గెలిపించుకోవడం జరిగింది. కేఈ కుటుంబం నుంచి కేఈ కృష్ణమూర్తి కుమారుడు కేఈ శ్యామ్ కుమార్ గారు పత్తికొండ నియోజకవర్గం అత్యంత మెజార్టీతో జరుగుతుంది. ఒక మామూలు ఎంపీటీసీ అయినటువంటి పంచలింగాల నాగరాజు గారిని ఎంపీ చేసినంత ఘనత చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో తెలియజేస్తున్న సోదర. అలాగే ఒక గ్రామ సర్పంచ్, ఇదే గ్రామానికి సర్పంచ్ అయినటువంటి కుమారుడు మన బొగ్గుల దర్శకుని విశ్వవర్ధన్ గారి సహకారం 5 సంవత్సరాల అపోజిషన్ కాలంలో సోదశెట్టి గారు 6 నిమిషాలు కష్టపడి జిల్లా వ్యాప్తంగా జరిగితే ఆయన కూడా చైర్మన్ ఇచ్చి గౌరవించడం అనేది జరిగింది. ముఖ్యంగా సంజీవ కుమార్ గారు మన పార్టీకి ఎంపీ హోదాతో మన పార్టీ చేస్తే ఆయన కూడా గౌరవించే బాధ్యత మా పైన ఉందని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. అలాగే పత్తికొండ నియోజకవర్గం కేఈ కుటుంబంలో వారసులైనటువంటి కేఈ శ్యామబాబు గారు వేలిపోయికి రావాల్సిందిగా కోరుతున్నాం పత్తికొండ ఎమ్మెల్యే గారికి. సోదరులారా, ముఖ్యంగా పెద్దలు కేఈ ప్రభాకర్ గారు చెప్తా ఉంటారు, పని చేస్తా ఉండండి, పదవులు మీకు అవన్నీ అవి వాటికే వస్తాయని చెప్పి. కాబట్టి కొంచెం సర్దుకోవాలి, ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఇట్లండి కొద్దిగా ఎమ్మెల్యేలకు ఇవ్వాలి కొంచెం స్థలం. అలాగే కేఈ ప్రభాకర్ గారు చెప్తా ఉంటారు, మనం పని చేస్తా ఉంటే పదవులు మన ఇంటికి వచ్చి కడతాయి. ఎవరు కూడా ఊహించలేరు. ఎవరైనా పంచలింగాల ఎంపీ అవుతారని అనుకున్నామా, ఎంపీ టికెట్ వస్తుంది అనుకున్నామా? నన్ను అడిగితే ఏమయ్యా మీరు గృహ సామాజికం మీ దగ్గర ఓటు ఆడున్నాయి నోటు ఆడున్నాయి కూడా అడిగినాను. ఓట్లే ఉన్నటువంటి లేదు సార్, నాకు విశ్వవర్ధన్ రెడ్డి గారు చెప్పినారు గెలిపిస్తారన్న సార్ అంటే ఆ రోజు మేము నమ్మను. సోమశెట్టి గారితో మీటింగ్ పెట్టే దశకి చెప్పి ఏం దశకి ఏమి నువ్వు తెలుస్తావా, ఏం కదా నీ పంచాయతీ ఆడుతుంది చూడని చెప్పిన అడిగితే లేదు ఇక్కడ. కాబట్టి రావాల పక్కన కూర్చో. ఆ రోజు దశగిరిని చూసిన తర్వాత ఎవరైనా నువ్వు సర్పంచ్ గుర్తయిపోతా నేను వెళ్ళి మా రెడ్డి చెప్పినాడు నేను నిలబడతా ఖచ్చితంగా గెలుస్తా అంటే నాకు నమ్మకం లేదు. కర్నూలు జిల్లాలో అత్యంత మెజార్టీ వచ్చింది. శ్యాంబాబు గారిని ఎన్నికల ముందు ఒకసారి చూసాం, ఎన్నికల తర్వాత పత్తికొండ నియోజకవర్గంలో ఎటువంటి గొడవలు లేకుండా అభివృద్ధి డెవలప్మెంట్ గా ఈరోజు జిల్లాలో ముఖ్యంగా 14 తారీఖులో శ్యాంబాబు ఉన్నారు. ఆయన యొక్క జయంతి సందర్భంగా మనం ప్రతి జిల్లాలో జిల్లా అమలు కాన్స్టిట్యూన్సీ ప్రారంభం జరపాలని చెప్పి మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే నాతో కోరుమూరు నియోజకవర్గంలో విశ్వవర్ధన్ రెడ్డి గారి సహకారం ఎమ్మెల్యే మరే మా కాన్స్టిట్యూన్సీ ఈ యొక్క సమావేశంలో మాట్లాడుతున్నారు. అలాగే సాగులు తాగులు మా కాన్స్టిట్యూన్సీలో పోలవరం ప్రాజెక్టు కూడా కట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించాము. అది దాదాపు 20 కెపాసిటీ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పూర్తయితే 2 జిల్లాలు సస్యశాఖని సాగునీటి తాగునీటి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే కేసీఆర్ కూడా మహమ్మతులు కూడా చేసి అలాగే రైతులకి అంతగా ఉండాలని చెప్పేసి చంద్రబాబు సార్ కూడా తెలియజేయడం జరిగింది. దాన్ని పూర్తిస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు సార్ ఖచ్చితంగా చేస్తామని
తెలియజేశారు. అలాగే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు వినయించాము. ఈసారి మనం తాగునీరు కానీ పునరుద్ధరించి పనులు చేపట్టి ఇంటికి చేసే నుంచి జాగ్రత్త బాధ్యతలు అందించామంటే మిమ్మల్ని నెత్తి చూపిస్తామని చెప్పి అందుకే కాన్స్టిట్యూషన్ లో ఏదైనా కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలకి దాదాపు అన్ని కార్యక్రమాలు రోడ్లు కాములు ఈ యొక్క మేము చేయడం జరుగుతుంది. ఇలా అభివృద్ధి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి జరుగుతున్నాయి. గతంలో 2018-24 వరకు ఒక నియంత పాలైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి మన రాష్ట్రాన్ని సమాధానం చేసేసారు. అంటే విద్యా వైద్య ఉపాధి రంగాలను తుడిచిపెట్టిపోయాయి. ఆర్థిక రాజకీయ రంగాలలో కూడా ప్రతి ఒక్కరిని చిన్నగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దాన్ని ఈసారి పునరుద్ధరించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు 2024 అఖండ మెజారిటీతో సీట్లతో గెలిపించి ఆయన సీఎం కూటమి ప్రభుత్వంలో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రాష్ట్రం ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన రాష్ట్రం ఈ రోజు సుభిక్షంగా ఉందంటే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం రెండు క్రమంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు రెండింటినీ సమానంగా చూస్తూ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన ఉన్నతికి ఆయన కాన్స్టిట్యూషన్కి 2020 కూడా ప్రతి ఒక్కరు ఎవరు పేదవాళ్ళు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సమానంగా సమన్యాయంగా చూడాలని చెప్పేసి ఆయన చేయడం P4 అనే కాన్సెప్ట్ తీసుకొని ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేసి కార్యక్రమాలు చేపడుతున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ పదార్థ ఆయన భవిష్యత్ నాయకులు పిల్లలు గతంలో అయితే చదువుకోవాలంటే మన యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో అభివృద్ధి చేయలేదు. మా ఎస్సీలకి ఎంత చేశారంటే మా యొక్క పథకాలను కూడా నాశనం చేసింది. ఎవరైనా అంబేద్కర్ స్కీమ్ ని విద్యా విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా మహానాడు విచ్చేసిన జిల్లా నాయకులకు, నలుమూలల నుంచి వచ్చిన సోదర సోదరుల కార్యకర్తలకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నాకు కరెక్ట్ సబ్జెక్ట్ ఇచ్చారు. పార్టీ ఆవిర్భావము ఆవశ్యకత. ఈరోజు మనమందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. పెద్ద రామారావు గారు పార్టీ పెట్టుక ముందు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వీరందరికీ రాజకీయ చైతన్యం వచ్చిందని పెద్ద ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే ఇక్కడ ఉన్న మెజారిటీ పీపుల్ 100% మందికి రాజకీయంగా భవిష్యత్తు అనేది చిన్న పదవి ఉండొచ్చు, పెద్ద పదవి ఉండొచ్చు, ఏ పదవి అయినా ఉండొచ్చు, రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచే మనందరూ కూడా రావడం జరిగింది. ఈరోజు ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థాయి లేకుండా పార్టీ అనేది మనం పార్టీని నమ్ముకుంటే ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఇంకో రోజు కాకపోతే ఒక పార్టీ నీడ కింద ఉన్నామంటే మన గుర్తింపు గౌరవం అనేది ఉంటుంది. పదవులే ముఖ్యం కాదు, పదవులు ఉంటేనే రాజకీయం కాదు. పదవులు లేకుండా కార్యకర్తలకి మన పార్టీని కాపాడేదానికి మనమందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నవారు కానీ ఇక్కడ ఉన్న అందరూ కూడా కృషి చేయాలి.
మనం అధికారంలోకి వచ్చాం. ఈరోజు బ్రహ్మాండంగా అపోజిషన్ పార్టీ ఎవరు మాట్లాడేవాళ్ళు కూడా లేరు. కానీ రాబోయే రోజుల్లో స్థానిక సమస్యల ఎన్నికలు వస్తాయి. మనం ఏ రకంగా అయితే జిల్లాలో పట్టు సాధించామో రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రకంగా మనం పట్టు సాధించాలంటే అందరూ కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా పొత్తులు ఉన్నాయి. పొత్తు ధర్మాన్ని కూడా గౌరవించాలి. మరి మనం అందరూ కూర్చొని ఎట్లా రేపు స్థానిక సమస్యలు అనేది ఒక రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం కార్యరూపం చేసుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు నేను అనగా బాగు చేయడం లేదు. మనం ఈ జిల్లా మహానాడు నిన్న నియోజకవర్గ మహానాడు చెప్పుకున్నాం. నియోజకవర్గ మహానాడు మన పార్టీకి సేవ చేసిన వాళ్ళు రాజమండ్రి మహానాడు తర్వాత ఎంతమంది కీర్తి శేషులయ్యారు వాళ్ళందరి పేర్లు కూడా ఇక్కడ చదివి ఉంటే బాగుండేది. మరి అధ్యక్షులు వారు అన్ని కలిపి ఒకే దాంట్లో మౌనం పాటించామని చెప్పడం జరిగింది. తెలిపితే ఆ తీర్మానాన్ని ముందుకు తీసుకుపోవడం తెలియజేస్తూ పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జరిగినటువంటి మహానాడులో వారి నియోజకవర్గంలో చేసిన తీర్మానాలు వెల్దుర్తి కృష్ణగిరి మండలాల రైతుల సౌకర్యార్థం వెల్దుర్తిలో మినీ మార్కెట్ ఏర్పాటు చేయాలని తీర్మానం. కృష్ణగిరి మండలం పూర్ణగిరి చర్యల రిజర్వాయర్ గా మార్చాలని కృష్ణగిరి వెల్దుర్తి తుంగల మండలం రైతులకు సాగునీటి సమస్య తీరుతుందనే తీర్మానం. పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి మండలంలో పంట పొలాలను అడవి జంతువులు నష్టపోవలసినందున పంట పొలాలను కంచె నిర్మాణం కోసం చేయటమని మన తీర్మానం. కటారకొండ రెవెన్యూ పరిధిలో తిమ్మమ్మ చెరువు నిర్మించాలని తీర్మానం. వెల్దుర్తి మండలంలో పారిశ్రామిక అభివృద్ధికి చేయించాలని తీర్మానం. వెల్దుర్తి పట్టణంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్నందున రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలని తీర్మానం. వెల్దుర్తి మండలంలోని చెరువులను హంద్రీ నీటితో నింపాలనే తీర్మానం. ఈ తీర్మానాన్ని పత్తికొండ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో ఈ తీర్మానాలన్నిటి ఈ మహానాడు సందర్భంగా మీ అందరూ గట్టిగా చెప్పకుండా ఆశీర్విస్తే ఈ తీర్మానాల మహానాడు ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆదోని నియోజకవర్గం అన్న మీనాక్షి నాయుడు వారి ఆధ్వర్యంలో తెలుగుదేశం మహానాడుకు సంబంధించిన తీర్మానాల్లో ఆదోని మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్ ఉన్న మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా రోడ్ల విస్తరణ చేపట్టాలి. ఆదోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలి. మైనారిటీల కొరకు పూర్తయిన నేటి వరకు ప్రారంభమైన మైనారిటీ ఐటీఐ కాలేజీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గర్ల్స్ మరియు మైనారిటీ ఉర్దూ జూనియర్ కాలేజీకి అవసరమైన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కేటాయించి ప్రారంభించాలి. మైనారిటీ షాపింగ్ కొరకు 2018లో 2.20 కోట్లు మంజూరు, అందులో ₹1 ఎంపీ ఫండ్స్ ఖర్చు చేయడం అనేది మిగిలిన నిధులను కేటాయించి నిర్మాణం పూర్తి చేయాలి. త్రాగునీటి అవసరాల కొరకు అదనపు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టాలి. నిరుద్యోగ రుణాల కొరకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ఆదాయంలో ఏర్పాటు చేయాలి. చిన్న రైతులకు పార్టీ పశువులకు గొర్రెల కోళ్ల యూనిట్ల సబ్సిడీతో అందించాలి. వృత్తిపడి వారికి పనిముట్లు సబ్సిడీతో ఇవ్వాలని ఈ తీర్మానాన్ని మీనాక్షి ఆధ్వర్యంలో మహానంగా చేసిన తీర్మానాన్ని మీరందరూ ఏకగ్రీవంగా చప్పట్లతోటి తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం తీర్మానాలు ఏదైతే ఉన్నాయో ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల ప్రజలకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. వేదావతి ప్రాజెక్టు పూర్తి చేయాలి. నగరపాలక రిజర్వాయర్ పూర్తి చేయాలి. ఆలూరు పట్టణంలో ఉన్న చెరువుల సమస్యగా మార్చి మండల పరిధిలో గ్రామాలు ఎదుర్కొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి. నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొన్న ప్రధాన సమస్య జింకల వెడల నుండి పంటలను కాపాడడానికి జింకల పార్క్ ఏర్పాటు చేయాలి. చింపగిరి మండలం 140 కిలోమీటర్ల పరిధి అందరి నియోజకవర్గాలు ఎదుర్కొన్నటువంటి రైతుల సాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని తూమును ఏర్పాటు చేయాలి. వాల్మీకి భవన్ ఎస్సీ జాబితాలో చేర్చాలి. నియోజకవర్గంలో బాలికల విద్యా ఉన్నత కోసం బీసీ బాలల మరియు బాలికల ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం, అనికర గురుకుల పాఠశాలను సైన్స్ గ్రూపులు ప్రవేశపెట్టాలి. ఆలూరు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరియు ఐటీఐ కళాశాలకు స్థలాలు కేటాయించి నూతన భవనం ఏర్పాటు చేయాలి. వెనుకబడిన ఆలూరు నియోజకవర్గంలో ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాలి. 14-19 నాటి ప్రభుత్వ కాలంలో చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేయాలి. దేవరకొండ మండలం పత్తికొండ రిజర్వాయర్ నుండి 14-19 46,000 ఎకరాలకు ప్రతిపాదించడం జరిగింది. అయితే అప్పటి మన ప్రభుత్వం ప్రధాన కెనాలకు పూర్తి చేసిన 20,000 ఎకరాలు నీరు నుంచి మిగతా 26,000 ఎకరాలకు పిల్లకాలు తీసి నీరు అందించాలనే ప్రతిపాదనను, అదే రకంగా
దేవనకొండ మండలం గుండ్లకొండ పంపవలసి నుండి కోటకొండ వరకు పిల్లకాలు తీయాలి. దేవనకొండ మండలం 64 గ్రామాల 15 జనాభా కావున సబ్ రిజిస్టర్ గారు ఏర్పాటు చేయాలి. ఈ యొక్క తీర్మానాలన్నీ నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలని దాని తీర్మానాలన్నింటి మీ చప్పట్లతో ఆలోచన చేసి ఆలూరు నియోజకవర్గం నుంచి మహానాడు తీర్మానాలు మనకు మహానాడు పంపించడం జరుగుతుంది. మరి ఈ రోజు మా విశ్వన్న దర్శగిరి గారు ఎమ్మెల్యే కోడుమూరు నియోజకవర్గం చైర్మన్ గారు తిరుగులేని మెజారిటీతో పాటు కోడుమూరు నియోజకవర్గంలో కూడా, ఎందుకంటే ఎలక్షన్ సమయంలో కూడా వారు నాకంతా ఇచ్చారు. వారికి సభాధ్యక్షులు టికరెడ్డి గారికి అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా కర్నూలు డిస్ట్రిక్ట్ మహానాడుకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి చేతులకి నమస్కారాలు చెప్తున్నాను. సోదరులారా, మనం అందరం కూడా ఆలోచిస్తాం పార్టీ నా కోసం ఏం చేసింది అని చెప్పి. పార్టీ కోసం మనం ఏం చేస్తాం అనేది ఫస్ట్ మీరందరూ కూడా గమనించాలి. మనము పార్టీని గెలిపించాము, గెలిపించిన తర్వాత మాకు పోస్టులు రాలేదు, మాకు అవి రాలేదు అని చాలా మంది బాధలు పడుతున్నారు. మరి ఉన్నట్టే ఇన్ని పోస్టులు, మనం ఇంతమంది ఉన్నాం. మరి అందరూ కూడా విధానం పడండి, ఒకరిపైన ఒకరు రాజు తెలుగుకోకండి, స్లోగా పోతాం. ప్రతి ఒక్కరు కూడా పనిచేసే పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క మనిషి కూడా అవకాశం దొరుకుతాయని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ రోజు నాకు పెద్దలు సోమశెట్టి గారు, తిక్కరెడ్డి గారు హంద్రీదేవ పైన మాట్లాడు, నువ్వు ఇరిగేషన్ పైన మాట్లాడు అని చెప్పి టాపిక్ ఇచ్చారు. మరి క్రమం తప్పకుండా దానిపైన మాట్లాడాలి. మరి పత్తికొండ పైననే మాక్సిమం హంద్రీదేవ కాలువ ప్రయాణం చేస్తుంది. అంటే 140 కిలోమీటర్లు మన కర్నూలులో ఉంటే 80 కిలోమీటర్లు పత్తికొండ నుంచే పోతుంది. మరి గత గవర్నమెంట్ లో సేమ్ హంద్రీదేవ సేమ్ నీళ్లు అన్ని పోతూనే ఉన్నాయి, కానీ పోయిన పాలకులకి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి లేదు అని ఎందుకంటున్నానంటే, అక్కడ ఉన్న రైతులకి ఆయకట్టు పెంచడానికి, వాళ్ళకి సాగునీయడానికి ఆలోచన చేసుకోకుండా ఎంతసేపుకి వాళ్ళు కాంట్రాక్టులు, చిన్న మడుగు కాంట్రాక్టులు చేసుకొని జోగులు నింపుకునే కాలం అది. మరి మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని పత్తికొండని పిలిపించుకొని అక్కడ ఉన్న రైతుల పరిస్థితి మేము అందరికీ చూపించడం. మరి చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆ మంత్రిదేవ పైన 18 కోట్ల స్లూస్ గేట్ కు పర్మిషన్ ఇచ్చారు. అదే 200 కోట్ల ఖర్చుతో. అదే కాకుండా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మన కలెక్టర్ గారు ఉన్నారు, ఆయన తరఫు నుంచి కూడా 200 కోట్లు చెక్ డ్యాములు 11 కోట్ల కట్టండి చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇన్ని పనులు చేసుకుంటే వస్తూనే ఉన్నాం. ప్రజలందరూ కూడా, మీరందరూ కూడా ప్రజలకు చెప్పాలా పోయిన గవర్నమెంట్ లో ఏం జరిగింది. ఉత్తర రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు వాళ్ళ తొత్తులు జోబులు నింపుకొని పక్కన పోయారు. కానీ ఈసారి ఎమ్మెల్యేలుగా మేము కొత్తగా గెలిచాము, మేము గెలిచినా కానీ ప్రజల పెట్టుకొని చిత్తశుద్ధి పెట్టుకొని రైతన్న మంచిగా ఉండాలా, బ్రహ్మాండంగా ఉండాలా, రైతన్న మంచిగా ఉంటేనే ప్రతి ఒక్కరి రాష్ట్రం కూడా బాగుంటుందని చెప్పి ఒక ఆశలతో రైతు కోసం మేము పోట్లాడుతున్నాం. మా ద్వారా పత్తికొండలో వలసలు ఎక్కువ ఎందుకంటే నీళ్లు లేవు. మరి ఇక్కడ ఉన్న పత్తికొండ సోదరులకి రైతులందరికీ కూడా నేను చెప్పేది ఏమంటే, సోదరులారా, మీ భూములు ఎవరు అమ్ముకోకండి. మన చెరువులు ప్రతి ఒక్కటి ఆ రోజు కే కృష్ణమూర్తి గారు చెరువులు నింపడానికి ప్రోగ్రామ్ చేశారు. ఆ చెరువులు 40 నిండినాయి. మరి అదే చెరువుల నుంచి చిన్న పిల్లకాలను పెట్టి ప్రతి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇస్తామని చెప్పి మేము ఒక ప్రణాళిక పెట్టుకున్నాం. ఆ ప్రణాళిక అయిన పోతున్నాం. మరి రాబోయే కాలంలో నేను కర్నూలు డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కలుపుకొని చెప్తాను. రాబోయే కాలంలో ఎలక్షన్లు వస్తున్నాయి, సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి, జెడ్పీటీసీ వస్తున్నాయి, ఎంపీపీ వస్తున్నాయి. మనం అందులో ఐకమత్యంతో మనము ప్రతి ఒక్క సీటు కూడా కైవసం చేసుకుంటే చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు మన కర్నూలుకి వెళ్ళి ఇంకా వరాలు కురిపిస్తారు అని చెప్తూ సభాపూర్వకంగా చెప్తున్నాను. మీరందరూ కూడా సరే, ఇక్కడ వీరభద్ర గౌడ్ ఉన్నాడు, ఆడ జ్యోతమ్మ ఉంది, రాఘవేంద్ర రెడ్డి ఉన్నారు, టిక్కారెడ్డి ఉన్నారు. మన అందరం వేరే వేరే పార్టీ కాదు, మన అందరం తెలుగుదేశమే. ఎలక్షన్ వచ్చినప్పుడు సీట్లు ఓడిపోతాయో అప్పుడు పోరాడతాం, అప్పుడు దాని వద్దు. మనము అందరూ కలిసి ఉంటే, కలిసి పని చేసుకుంటే కలుపుకోమని చెప్తూ ఈ సభలో నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఈరోజు
జిల్లా అధ్యక్షుల వారు పార్టీ ఆదేశానుసారం కర్నూలు జిల్లా మినీ మహానాడు ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో కర్నూలు జిల్లా నుంచి రేపు జరగబోయే మహానాడుకు ఉత్తేజనం చేసేదే కాకుండా మనం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేది ఇక్కడ చర్చించుకోవడానికి, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తీర్మానాలు ప్రవేశపెట్టి వారి పార్టీ తీసుకొని పోయి పరిష్కారం చేయడానికి ఈ రోజు ఈ వేదికకు హాజరైనటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అదేవిధంగా ప్రతి నియోజకవర్గం శాసనసభ్యులకు, అదేవిధంగా కోరుమూరు నియోజకవర్గం నుండి మనకు దత్తగిరి ఉన్నటువంటి గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ మహానాడుకు మీరంతా దేశంలో చేయడానికి వచ్చిన జిల్లా ప్రజలకే కాకుండా కోరుమూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను చేసేందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షుల వారైతేనేమి, శాసనసభ నియోజకవర్గాల వారైతేనేమి, ఎమ్మెల్యే గారైతేనేమి అందరూ కూడా మన జిల్లాకు ఏది అవసరమో ఇంతవరకు వైసీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో అంత అన్యాయానికి గురైనామని చెప్పి రాబో 5 సంవత్సరాల్లో మన కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించిన జిల్లాలో, రాయలసీమ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేపట్టడం తెలిసినటువంటి విషయం. ఎందుకంటే చాలా మంది అన్ని విషయాలు చెప్పారు. గుండ్రేవుల ప్రాజెక్ట్ ఆవశ్యకత ఏమి, మన కొడుకు నియోజకవర్గానికి ఏది అవసరం అనేది దానిపై నేను మాట్లాడతాను తప్ప ఈ జిల్లా రాజకీయాలు ఎంతో మంది మాట్లాడారు. మళ్ళీ చెప్పి మిమ్మల్ని విశ్లేషించడం ఇష్టం లేదు. కాబట్టి ఈ సభకు హాజరైనటువంటి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, కోరుమూరు నియోజకవర్గ ప్రజలకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు పార్టీని కోరుమూరు నియోజకవర్గంలో అత్యధికంగా జిల్లాలోనే ఎమ్మెల్యే దత్తగిరి గారికి, ఎంపీ నాగరాజు గారికి అత్యంతగా మెజార్టీ చేసినటువంటి కనుక మీరు అని చెప్పి మనకు ఈ రోజు చాలా మంది చెప్పారు, ఎంతో మందికి పదవులు రాలేదు, కార్యకర్తలు నిరుత్సాహండి. అటువంటి విషయం తీసుకుంటే కోరుమూరు నియోజకవర్గానికి గత 40 సంవత్సరాల్లోనే కాదు, నేను నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు కూడా మీకు అందరికీ న్యాయం చేయలేని పరిస్థితి అని కూడా మీకు అందరికీ బాగా తెలుసు. ఈ రోజు కూడా కోరుమూరు నియోజకవర్గంలో అనుకున్నటువంటి వాళ్లకు, ఎందుకంటే సర్పంచులు గెలవాలన్నా, జెడ్పీటీసీలు గెలవాలన్నా, ఎంపీటీసీలు గెలవాలన్నా పార్టీ పదవులు, పార్టీకి ఓట్లు వేయించే నాయకులు పదవులు ఇస్తే నిరుత్సాహం తీరిపోతుందని చెప్పి మీ అందరి అభిప్రాయం. పార్టీ కూడా గుర్తించాలని చెప్పి ఇంతవరకు ప్రభాకర్ గారు చెప్పారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు వారికి కూడా చెప్తున్నా, మాకు కాదు పార్టీకి అవసరం అనేది. ఎంతో మంది సర్పంచ్ స్థానాన్ని గెలిపించాలంటే, సర్పంచ్ గెలిపించాలంటే ఎంత ఉంటుందో వాళ్ళే తెలుగుదేశం పార్టీకి అంట ఉంటారు. కానీ లేకపోతే నేను కార్యకర్తలను, లేకపోతే ఫోన్ వచ్చి ఈ రోజు ఉంటే పార్టీ గతంలో జరిగినటువంటి పరిస్థితులు ఎందుకు జరిగాయి, ఈ రోజు తిరిగి ఎందుకు మన కర్నూలు జిల్లాలో ఇంటి సీట్లు వచ్చినాయి ఒకసారి ఆలోచించుకోండి. రేపు పార్టీ పదవులు ఇచ్చేటప్పుడు జిల్లా వాళ్ళు కానీ, నియోజకవర్గంలో కానీ, కర్నూలు కోరుమూరు నియోజకవర్గాలు వస్తేనేమి, పార్లమెంట్ నియోజకవర్గాలు ఇవంతా కర్నూలు ముడిపడి ఉన్నటువంటివి. ఏ పదవులు వచ్చినా కానీ పదవి వచ్చినటువంటి వాడు గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలో లేకపోతే ఒక పదవి గెలిపించే వారికి పదవులు ఇస్తే బాగుంటుందని ప్రజల అభిప్రాయమే కానీ నా అభిప్రాయం కాదు. నాకు ఏ వాస్తవం. ఎందుకంటే ఈ రోజు తీర్మానాలు చేశాను. ఈ తీర్మానాలకు ఏది లేకపోయినా కానీ కోరుమూరు నియోజకవర్గంలో మంచి నీటి సమస్య ఉద్రిక్తంగా ఉంది. ఈ రోజు కోరుమూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు టౌన్లో అత్యధిక మెజార్టీ ఎందుకు ఇచ్చారు? మంచినీటి సమస్య కృష్ణమూర్తి గారు తీరుస్తారు. సభకు నమస్కారాలు. ఈ మినీ మహానాడికి రేపు కడపలో జరగబోయే మహానాడికి మన జిల్లా తరఫున ఏ తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నామో ప్రవేశపెట్టి అక్కడ చర్చించి అక్కడ కూడా మన జిల్లాకి కావాల్సిన సౌకర్యాలని మరి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ మినీ మహానాడు కార్యక్రమం మనం పెట్టుకుంటున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవంలో సింగారెడ్డి గారు, అదే బస్సుబాటు 20 నిమిషాలు అందరు కూర్చోవాలి, అప్పుడే భోజనం కొట్టి ఎట్లా. మీనాక్షి నాయుడు గారు, బొజ్జమ్మ గారు, మరి
గౌరవ రెడ్డి గారు, జయనాథ్ రెడ్డి గారు, దశగిరి గారు, మిత్రులు సోమిరెడ్డి గారు, ఎస్ఎఫ్సి గారు, సుబ్బారెడ్డి గారు, నాగేంద్ర గారు, అదేవిధంగా నాగేశ్వరరావు యాదవ్ గారు, ప్రభాకర్ గారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన అందరు కూడా చాలా అందరు నాయకులు వచ్చినారు. ఒక మినిస్టర్ తప్ప. మినిస్టర్ వచ్చింటే పూర్తి స్థాయిలో ఉండేది. మినిస్టర్ గారు రాలేదు. మినిస్టర్ గారు వచ్చింటే పూర్తి స్థాయిలో మరి ఉండేది అని అంటున్నాం. మరి ఒకప్పుడు మన పార్టీలో కూడా టీజీ వెంకటేష్ గారు ఉన్నాడు. ఆయన పోయేటప్పుడు బీజేపీ పార్టీకి అయ్యో పులిపోయింది, పులిబిడ్డ మనకు ఉంది కానీ మనం ఆ రోజు మరి టీజీ భరత్ గారిని గెలిపించుకోవాలా అని ఆ రోజు మనం గెలిపించుకున్నాం. మంత్రి కూడా చేశాం. మరి ఆయనది బాధ్యత ఈ రోజు ఈ మినిమం ఆనాడు జరపాల్సిన బాధ్యత అంతా ఆయన పురస్కారాల పైన ఉంచుకోవాలా. మరి ఈ రోజు నేను ఎక్కడా కూడా చూడలేదు. రాష్ట్రంలో ఆయన కర్నూలుకి కాదు మంత్రి, రాష్ట్రానికే మంత్రి ఉండాలా. మరి అటువంటిదే ఈ రోజు రాలేదంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంతా టీజీ అభిమానులు ఉండొచ్చు, వాళ్ళు పోయి చెప్పండి. ఎందుకంటే నీ గురించి కేఏ ప్రభాకర్ గారు ఇలా మాట్లాడినారు అని చెప్పేసి. మీరు రాష్ట్రంలో మేము కూడా మంత్రి పదవులు చేశాం. మంత్రి పదవులు చేసినప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా కాదా అని నీ కార్డు ఉందా లేదా అని చూసి చేశాం, కానీ నీకు ఆధార్ కార్డు చూసి చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకో విషయం, మననే సీఎం గారు కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అయ్యా అన్ని చోట్ల కూడా మేయంత్ర పదవిని అందరినీ దించేస్తున్నారు, కర్నూలులో ఏంటి మీరు దించలేకపోతున్నారు, ఏమి మీ లోపాయక ఒప్పందము అని చెప్పేసి అడుగుతున్నారు. గౌరవ వెంకటరెడ్డి ముందరున్నారు, ఆయన చేతిలో కూడా 10 దాకా మళ్ళీ కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది మనం పెట్టుకొని ఇంకా మనం దించలేక వైసీపీ వాళ్ళు కొనసాగుతుంటే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కడా లేదు. మనకే చెప్పండి, ఏ మీకు అంత మాట మీరు ఏదైనా అడగాలనుకుంటే ఒక అడుగుతో ఒక ఫోన్ చేస్తే అందరూ వచ్చి మీ ఇంటికాడనే మీ ఓటనే మరి ఆ తిప్పే కార్యక్రమం మొదలు పెడతారు. ఎందుకు మీకు స్టేట్లో కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి, మీరు మిమ్మల్ని ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఈ రోజు మొదలు పెడుతున్నారంటే మనం సిగ్గుతో తరవచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నా. అయ్యా మీరు మన కర్నూలుకే మంత్రి కాదు, మరి మీ రాష్ట్రానికే మంత్రులు. మరి వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో చేయకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మరి ఈ వైసీపీ వాళ్ళని ఆర్థికంగా మరి పైకి తేవడానికి మీరు ప్రయత్నం చేయొద్దండి అని చెప్పేసి ఈ సభాముఖంగా కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒక నెల చూస్తాం, ఒక నెల 2 నెలలు చూస్తాం, డైరెక్ట్ గా ఫీల్డ్కి నేనే తింటానని చెప్పేసి అది సందర్భంగా కూడా హెచ్చరిస్తాను. అప్పుడు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక్కసారి ఆలోచన చేయండి. కార్యకర్తలు ఎంతో నిరాశతో ఉన్నారు. మీకు పదవి అభిప్రాయంలో వచ్చింది. మరి దాన్ని కాపాడుకొని 10 మందికి మీరు సాయం చేసే పద్ధతిలో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, నాటి సోదరులకంతా కూడా ఒకటి తర్వాత ఒకటి పదవులు వస్తాయి. మేమంతా కూడా చేశాం. మరి మేము ఖాళీగా ఉన్నాం. అయినా మళ్ళీ ఎప్పుడో ఒకసారి పదవి వస్తాదని ఆశతోనే ఎదురు చూస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలు మరి పని చేస్తారో వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంటుంది. మరి ఈసారి ఇది పార్టీని అది అంటే రాబిన్సన్ వాళ్ళు అంతా ఉండవచ్చు. వాళ్ళు కూడా పార్టీ అధిష్టానానికి ఈ మినిమాలో ఈ మాటలు వచ్చినాయని మీరు పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉంటే మళ్ళీ ఇదే విధంగా పద్ధతి కొనసాగిస్తే మళ్ళీ మన పార్టీ వస్తుందో రాదో అనే భయము మరి మాలో ఉంటుంది. ఎందుకు చేయాలా ఈ పార్టీకి అనేది మరి ఉంటుంది. కాబట్టి కార్యకర్తని బలోపేతం చేయండి. కార్యకర్తలను బలోపేతం చేయండి. మీరు ఒకరిద్దరు నాయకులను చూస్తుంటే కాదు, కార్యకర్తలుగా ఈ రోజు పార్టీకి అండగా ఉంటున్నారు. కాబట్టి
అటువంటి కార్యకర్తలు ఎవరో గుర్తించి ఈ రోజు మీరు వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ రోజు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాలన్నింటికీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు ఇవి ఇంకా మనం ఒక జిల్లాది మర్చిపోయాం. మెగాసీడ్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మర్చిపోయాము. దాన్ని కూడా మరి దీనిలో చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ నియోజకవర్గ స్థాయి మినీ మహానాడు కంప్లీట్ చేసుకొని ఈరోజు జిల్లా మహానాడుకు వచ్చినటువంటి వేదిక మీద హాస్యులైనటువంటి అదేవిధంగా మహారాజులందరికీ మరియు వేదిక కిందగా హాస్యులైనటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు మీడియా పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. సోదరులారా, ఈరోజు ఈ జిల్లా మహానాడులో నన్ను బీసీ యొక్క రాజకీయ సామాజిక ఆర్థిక స్థితిగతుల గురించి మాట్లాడమని చెప్పి జిల్లా అధ్యక్ష హోదాకు అంచనిచ్చారు. అందులో భాగంగా నేను మొత్తం జిల్లా మహానాడు నుంచి, ఎందుకంటే నేను చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. ఈ కర్నూలు పార్లమెంట్ లో వాల్మీకి సోదరులని కుర్వ సోదరులు చాలా అత్యధిక బాగున్నారు. అందులో భాగంగా ఎస్టీ జాబితాలని ఎస్సీ జాబితాలని చేర్చాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. కాబట్టి నేను సదా కృతజ్ఞతని చెప్పేసి ఈ మహానాడుకు నేను నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే సోదరులు చెప్పేదంటే నేను కూడా నిన్న వరకు మీరాగా ఒక సామాజిక కార్యకర్తగా చివరి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఎంపీటీసీ అంటే మీకు అందరూ తెలిసిన విషయం. ఎంపీటీసీ అంటే రాజకీయ వ్యవస్థలో అత్యంత పోస్ట్ అంటే ఎంపీటీసీ. ఆ ఎంపీటీసీ నుంచి ఒకేసారి అత్యంత పెద్ద పోస్ట్ అయితే లోక్సభ. ఆ లోక్సభ పంపించినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. అంటే నేను చెప్పేది అంటే బీసీలకు న్యాయం జరిగే పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఎంపీటీసీని ఎంపీ చేయాలంటే అంత ఆశావాసి విషయం కాదు, అది తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం. ఎందుకంటే పార్టీ ఏ పునాదులు అయితే పుట్టిందో మరియు బలహీన వర్గాల కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించారు. ఆ ఆశయాలను పులికి పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు మాలాంటి అతి సామాన్యులు కూడా లోక్సభ స్థానానికి పంపించారు. కాబట్టి నేను ఈ మహానాడు నుంచి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్గానికి మరొకసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే సోదరులను నేను చెప్పేది ఉంటే గత ప్రభుత్వం ఆలోచించాలని మీరు చూశారు. బీసీలను చాలా మందిని పట్టణటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు గత ఎలక్షన్ లో మనం బీసీలకు కొత్తపీట వేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు అత్యధిక స్థానాలు ఇచ్చారు. అందులో భాగంగా నేను రాష్ట్రంలో పెడితే మీకు కొంచెం సమయం పడుతుంది. మన జిల్లా చూసుకోండి, భౌగోళికంగా మన జిల్లా కర్నూలు జిల్లా 7 అసెంబ్లీలు ఉంటే ఒక అసెంబ్లీ సామాజిక వర్గంగా ఎస్సీ కాన్స్టిట్యూషన్, మిగిలిన 6లో 4 ఇచ్చారు మనకు బీసీలకు. మంత్రాలయం వాల్మీకులకు, ఇంకోటి వచ్చేసి ఆలూరు వీరభద్రరావు గారికి, పత్తికొండ శ్యామబాబు గారికి, ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా నాకు అంటే 4 పోస్టులు వాళ్ళకి ఇచ్చారంటే ఎంత పెద్ద పీట వేశారో మీరు ఒక్కసారి ఆలోచించారు. అంటే బీసీలను చైతన్యపరిచేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీగా సాధ్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇకపోతే ఆర్థికంగా ఈ బీసీలు బాగుంటారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు రాగానే ముఖ్యమంత్రి పీఠంలో ఉత్తరంగానే బీసీలకు ఎన్నో కులాలన్నింటిలో వీళ్ళ యొక్క వృత్తులు విభిన్న రకాల వృత్తులు అని చెప్పేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అన్ని కార్పొరేషన్లు ఓన్లీ కుర్చీలు మాత్రమే పడుతూ ఉండేవి. కానీ ఈ గవర్నమెంట్ లో వాళ్ళకు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తూ నిధులు కూడా అలాట్ చేస్తూ వాళ్ళ యొక్క కుల వృత్తుల్ని పెంపొందించుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇకపోతే సామాజికంగా మనం ఈ బీసీలో రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికంటే బీసీలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకున్నారు. మన మేనిఫెస్టోలో కూడా మనకు రాబోయే రోజుల్లో బీసీలకు రక్షణ పెట్టాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి మనకు మేనిఫెస్టో ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మరొకసారి జిల్లా కలిసి ఆ రక్షణ చట్టం మనకు వచ్చే విధంగా మనం పోరాడతామని చెప్పేసి కూడా ఆ మేనిఫెస్టో అంశాన్ని మనం ఖచ్చితంగా సాధించుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీలకు ఎప్పుడైతే రక్షణ చట్టం వస్తుందో, రక్షణ చట్టం వస్తే మనకు బీసీలు అంతా బ్రహ్మాండంగా ఉంటారు. ఇకపోతే సోదరులారా, నన్ను మీరు కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీల నుంచి గణనీయంగా గెలిపించారు. నాకు 1 సంవత్సరం వచ్చిన తర్వాత ఇప్పటికి దాదాపు 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కానీ పెట్టిన తర్వాత మీకు అందరికీ నిన్న మొన్న ఒక విషయం వచ్చింది. మనకు ఒక మనందరం